హాయ్ అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది 16 ఫీట్ బై 12 ఫీట్ బై 9 ఫీట్ సింపుల్ అకామిడేషన్ ఫామ్ హౌస్ కంటైనర్. ఇది వచ్చేసి మనము అవుట్ సైడ్ వచ్చేసి మనం 1.2 ఎంఎస్ షీట్ అండ్ 8 mm సెరాప్లాంక్ బోర్డ్ అనేది యూజ్ చేశామన్నమాట. కార్నర్ వచ్చేసి వైట్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాము. సెరాప్లాంకింగ్ వచ్చేసి మనము 3 సైడ్స్ అనేది యూజ్ చేశాము, బ్యాక్ సైడ్ అనేది లేకుండా. రూఫ్ వచ్చేసి వైట్ కలర్ బార్డర్ అనేది ఎక్స్టెన్షన్ చేసి మనము బాటంలో స్పాట్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేశామన్నమాట. కంటైనర్ 4 సైడ్స్. ఇది మనకి కంటైనర్ రైట్ సైడ్ అన్నమాట. మనకి హౌస్ లుక్ కనపడడానికి దానిలాగానే మనము దీన్ని డిజైన్ చేశాము. ఇది వచ్చేసి సెరాప్లాంక్ అంటారు వీటిని. ఇది వచ్చేసి మనకి కంటైనర్ ఇంటర్నల్ వ్యూ అన్నమాట. ఇంటర్నల్ వచ్చేసి మనము ప్లైవుడ్ విత్ జిప్సమ్ అనేది యూజ్ చేశాము. ప్లస్ రూఫ్లో సీలింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేసి దానికి రోప్ లైట్ అనేది ప్రొవైడ్ చేశాము. ఇది వచ్చేసి మనకి కిచెన్ అన్నమాట. మొత్తం కంటైనర్ లెంత్ వచ్చేసి 16 ఫీట్, విడ్త్ వచ్చేసి మనకి 12 ఫీట్, హైట్ ఇంటర్నల్ వచ్చేసి 8 ఫీట్ వస్తుంది. ఇలా మనం విండోస్ అండ్ కబోర్డ్స్, కిచెన్ యూనిట్ ప్లస్ వాష్రూమ్లో వచ్చేసి మనం కమోడ్, వాష్ బేసిన్, షవర్ విత్ ట్యాప్, గీజర్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశాము. ఇది వచ్చేసి మనకి కిచెన్ అన్నమాట. కిచెన్ వచ్చేసి మనకి 6 ఫీట్ లెంత్ వస్తుంది, 2 ఫీట్ వచ్చేసి డెప్త్, 2.5 వచ్చేసి హైట్ ఉంటుంది అన్నమాట. దానిపైన ఒక విండో అనేది ప్రొవైడ్ చేసి ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్, సింక్ అండ్ ట్యాప్ అనేది ప్రొవైడ్ చేశాము. సైడ్కి మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఒక వార్డ్రోబ్ కూడా ప్రొవైడ్ చేశాము. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్. ఇందులో ఒక షవర్ ట్యాప్ అండ్ వాష్ బేసిన్, వెస్టర్న్ కమోడ్ అనేది ప్రొవైడ్ చేశాము ఇందులో. ఇది వచ్చేసి క్యాబిన్ మన యూనిట్లో ఉన్నప్పుడు తీసినటువంటి వీడియో అన్నమాట. మనం ఏమన్నా చిన్న చిన్నవి పెట్టుకోవడానికి సెల్ఫ్ లాగా కూడా ప్రొవైడ్ చేశాము. ఇది క్యాబిన్ ఇంటర్నల్ వ్యూ. ఇంటర్నల్ వచ్చేసి మనకి MDF విత్ జిప్సమ్ సీట్ అనేది యూజ్ చేశామన్నమాట. రూఫ్ కూడా సేమ్ మెటీరియల్ అనేది మనకి వచ్చింది. ఇది ఆఫ్టర్ లోడింగ్ తర్వాత తీసినటువంటి ఇమేజెస్. మన ట్రక్ పైన ఇలా లోడ్ చేస్తాము. ఇది వచ్చేసి ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత వీడియో అన్నమాట. థ్యాంక్ యూ.